ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల విషయంలో పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చే దాంట్లో ఆయన యాటిట్యూడ్ ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఒక ప్రెస్టీజియస్ పోర్ట్, పరిశ్రమల రైతుల ఉత్పత్తులు ఎగుమతి, పరిశ్రమలకి దిగుమతి, దాన్ని అక్కడికి పంపేసేసి డర్టీ కార్గో, బల్క్ కార్గో, దుమ్ము ధూళి మట్టిని వచ్చేసి మా నెల్లూరు ప్రజలకు ఇచ్చేసేసి ఇది న్యాయమా అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు, మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ ఆయన ఉన్నాడు కదా, కాకానికి వద్దనడి మాఫియా వల్ల వెళ్ళిపోయింది అంటున్నారు. కారణం ఏందో మా తెలీదు. ఓనర్షిప్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు, మీరేం చేస్తున్నారు? కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే మీరు అదే కాలుష్యం అమర్ రాజా మీద పెట్టారు. కాలుష్యం లేని అమర్ రాజాని హెరాస్ చేసి 9,000 కోట్ల అనుబంధ పరిశ్రమ తెలంగాణకి వెళ్ళిపోయింది. అక్కడ కియా అనుబంధ పరిశ్రమ కర్ణాటక వెళ్ళిపోయింది. మీ ఎంపీ దౌర్జన్యం వల్ల, ఇక్కడే మంత్రి దౌర్జన్యం వల్ల నెల్లూరులో. అరే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఎట్ట తేవాలా, పెట్టుబడులు తేవాలని చూసేవాడు. మీరు పరిశ్రమలను ఎట్ట తరిమేసేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇది అన్యాయం. ఇది నెల్లూరు జిల్లాలో నేను ఒకటే చెప్తుండా, నవయుగ కంపెనీ సంవత్సరానికి 6 లక్షల కంటైనర్లు నడిపింది, 1000 కోట్ల ఆదాయం ఇచ్చింది. ఇప్పుడు 40-50 కోట్లకు పడిపోయింది. బల్క్ కార్గోలో 10,000 మంది ఉద్యోగుల్ని పోషించింది. ఈరోజు వాళ్ళు పొట్టగొడుతున్నారు. మీరు దాన్ని సహించే ప్రసక్తే లేదయ్యా. అయ్యా జగనన్న, మీరేం చేశారో మాకు తెలియదు. కృష్ణపట్నం పోర్టుని యథాతథంగా కాపాడి మీ కాకాని మాఫియాని కంట్రోల్ చేయండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల విషయంలో పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చే దాంట్లో ఆయన యాటిట్యూడ్ ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఒక ప్రెస్టీజియస్ పోర్ట్, పరిశ్రమల రైతుల ఉత్పత్తులు ఎగుమతి, పరిశ్రమలకి దిగుమతి, దాన్ని అక్కడికి పంపేసేసి డర్టీ కార్గో, బల్క్ కార్గో, దుమ్ము ధూళి మట్టిని వచ్చేసి మా నెల్లూరు ప్రజలకు ఇచ్చేసేసి ఇది న్యాయమా అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు, మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ ఆయన ఉన్నాడు కదా, కాకానికి వద్దనడి మాఫియా వల్ల వెళ్ళిపోయింది అంటున్నారు. కారణం ఏందో మా తెలీదు. ఓనర్షిప్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు, మీరేం చేస్తున్నారు? కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే మీరు అదే కాలుష్యం అమర్ రాజా మీద పెట్టారు. కాలుష్యం లేని అమర్ రాజాని హెరాస్ చేసి 9,000 కోట్ల అనుబంధ పరిశ్రమ తెలంగాణకి వెళ్ళిపోయింది. అక్కడ కియా అనుబంధ పరిశ్రమ కర్ణాటక వెళ్ళిపోయింది. మీ ఎంపీ దౌర్జన్యం వల్ల, ఇక్కడే మంత్రి దౌర్జన్యం వల్ల నెల్లూరులో. అరే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఎట్ట తేవాలా, పెట్టుబడులు తేవాలని చూసేవాడు. మీరు పరిశ్రమలను ఎట్ట తరిమేసేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇది అన్యాయం. ఇది నెల్లూరు జిల్లాలో నేను ఒకటే చెప్తుండా, నవయుగ కంపెనీ సంవత్సరానికి 6 లక్షల కంటైనర్లు నడిపింది, 1000 కోట్ల ఆదాయం ఇచ్చింది. ఇప్పుడు 40-50 కోట్లకు పడిపోయింది. బల్క్ కార్గోలో 10,000 మంది ఉద్యోగుల్ని పోషించింది. ఈరోజు వాళ్ళు పొట్టగొడుతున్నారు. మీరు దాన్ని సహించే ప్రసక్తే లేదయ్యా. అయ్యా జగనన్న, మీరేం చేశారో మాకు తెలియదు. కృష్ణపట్నం పోర్టుని యథాతథంగా కాపాడి మీ కాకాని మాఫియాని కంట్రోల్ చేయండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.